Hello everyone, welcome to Content. Today our topic is chapter 10 solutions. ఈ చాప్టర్ నుండి మనకి ఈఐపి సెట్ లో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. డెఫినేషన్ చూద్దాం. సొల్యూషన్ అంటే ఏంటి? ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more substances. మిక్చర్ అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిగి ఉంటే అది మిక్చర్ అంటాం. అలాంటి మిక్చర్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, హెటరోజీనియస్, హోమోజీనియస్. హెటరోజీనియస్ అంటే ఆ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే మిక్స్ అయిన తర్వాత డిఫరెంట్ ఫేజ్కి మనకు కనిపిస్తుంది. అదే హోమోజీనియస్లోకి వచ్చేసరికి మనకి మిక్స్ అయిన కాంపౌండ్స్ సింగిల్ ఫేజ్లో ఉంటాయి, అంటే త్రూఅవుట్ ద కాంపౌండ్ మొత్తం మనం చూసుకుంటే ఒకే ఫేజ్లో ఉంటుంది. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది ఎక్కడ చూసినా. సో అలాంటి దాన్ని మనం ఏమంటాం? హోమోజీనియస్ మిక్సర్ అంటాం. ఈ సొల్యూషన్ కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఉండే మిక్సరే. ఆ మిక్సర్ ఎలాంటిదంటే హోమోజీనియస్ మిక్సర్నే మనం సొల్యూషన్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇందులో ఏముంటాయి కాంపోనెంట్స్ అంటే, లార్జర్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వెంట్ అని, స్మాలర్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సొల్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ తీసుకొని మనకు, అంటే కొంత వాటర్లో షుగర్ యాడ్ చేస్తే, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ షుగర్ కంటెంట్ తక్కువ యాడ్ చేస్తే, అలా ప్రిపేర్ చేస్తే ఆ సొల్యూషన్ ఏమవుతుంది? అది షుగర్ సొల్యూషన్ అవుద్ది. ఆ షుగర్ సొల్యూషన్లో షుగర్ అనేది స్మాల్ క్వాంటిటీ, వాటర్ అనేది లార్జర్ క్వాంటిటీ. ఓకేనా? ఈ లార్జర్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం సాల్వెంట్ అంటాం. అంటే ఇక్కడ వాటర్ అనేది సాల్వెంట్, స్మాలర్ క్వాంటిటీ షుగర్ అనేది సొల్యూట్ అని పిలుస్తాం. ఓకేనా? ఇలా ఏదైనా అంతే. సో ఇందులో ఉండే కాంపోనెంట్స్ రెండు, సాల్వెంట్, సొల్యూట్. సాల్వెంట్ ఏంటి? లార్జర్ క్వాంటిటీ, సొల్యూట్ స్మాలర్ క్వాంటిటీ. సో ఇక్కడ మనం 2 or more అన్నాం, అంటే ఓన్లీ 2 అవసరం లేదు, 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అందులో ఏదైతే లార్జర్ క్వాంటిటీ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? సాల్వెంట్ అని, స్మాలర్ క్వాంటిటీని సొల్యూట్ అని పిలుస్తుంటాం. సో ఇన్ దిస్ యూనిట్ కన్సిడర్ ఓన్లీ బైనరీ సొల్యూషన్స్. ఈ చాప్టర్లో మనం ఈ యూనిట్లో ఓన్లీ బైనరీ సొల్యూషన్స్ని డిస్కస్ చేస్తాం. ఓకేనా? బైనరీ సొల్యూషన్స్ అంటే ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ 2 కాంపోనెంట్స్, ఒకటి షుగర్, 2 వాటర్. ఇలా 2 కాంపోనెంట్స్ తీసుకుంటాం, అంటే మోర్ దెన్ 2 తీసుకోం. ఓకేనా? వాటి గురించి మాత్రమే ఇందులో డిస్కస్ చేస్తాం. క్లియర్? ఫస్ట్ టైప్స్ చూద్దాం. సొల్యూషన్స్ టైప్స్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి మేజర్లీ. చూడండి, గ్యాసియస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ సొల్యూషన్స్. ఈ గ్యాసియస్ సొల్యూషన్ అంటే ఏంటంటే, ఈ గ్యాసియస్ సొల్యూషన్లో సాల్వెంట్ అనేది గ్యాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సొల్యూషన్ అనుకో, ఇందులో సాల్వెంట్ ఏమవుద్ది? గ్యాస్. సో సొల్యూట్ ఏమవుద్దంటే గ్యాస్ అవ్వచ్చు, గ్యాస్ అయితే అదొక కాంబినేషన్. అలా కాకుండా సొల్యూట్ అనేది లిక్విడ్ అయిందనుకో, మళ్ళీ సాల్వెంట్ గ్యాసే. సాల్వెంట్ ఎప్పుడు గ్యాసే, సొల్యూట్ అనేది సాలిడ్ అయిందనుకో. ఇలా 3 టైప్స్ వస్తాయి. అంటే ఏదైతే సాల్వెంటో దాన్ని బేస్ చేసుకునే దాన్ని నేమ్ పెడతాం. అంటే గ్యాసే ఇక్కడ సాల్వెంట్ కాబట్టి గ్యాసియస్ సొల్యూషన్ అంటాం. అంటే గ్యాస్ సాల్వెంట్, ఇక్కడ సొల్యూట్ కూడా గ్యాసే. ఇక్కడ గ్యాస్ సాల్వెంట్, ఇక్కడ సొల్యూట్ వచ్చి లిక్విడ్, ఇక్కడ గ్యాస్ సాల్వెంట్, సొల్యూట్ వచ్చేసి సాలిడ్. సో ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని కలిపి మనం గ్యాసియస్ సొల్యూషన్స్ అంటాం. ఇది గ్యాసియస్ సొల్యూషన్, ఇది గ్యాసియస్ సొల్యూషన్, ఇది గ్యాసియస్ సొల్యూషన్. ఇక్కడ సొల్యూట్లు మారిన సాల్వెంట్ ఒకటే ఉంది కాబట్టి దీనికి గ్యాసియస్ సొల్యూషన్ అని పేరు పెట్టాం. సో గ్యాసియస్ సొల్యూషన్స్ ఎన్ని? మళ్ళీ 3 కేటగిరీ. చూడండి, గ్యాస్ అంటే గ్యాస్ సొల్యూట్, గ్యాస్ సాల్వెంట్. సాల్వెంట్ గ్యాసే, సొల్యూటే మారుతుంటుంది. ఇలా 3 కాంబినేషన్స్ వస్తాయి. గ్యాస్ అయితే ఏంటి ఎగ్జాంపుల్ అంటే, సొల్యూట్ అనే గ్యాస్ సాల్వెంట్ అనే గ్యాస్లో ఉండాలి. అంటే O2 సొల్యూట్, N2 గ్యాస్లో ఉంది. ఓకేనా? అలాగే లిక్విడ్ ఇన్ గ్యాస్, లిక్విడ్ క్లోరోఫామ్ లిక్విడ్ N2 గ్యాస్లో ఉంది, ఎగ్జాంపుల్ ఇది. సాలిడ్ ఇన్ గ్యాస్, ఇక క్యాంఫర్ ఇన్ N2 గ్యాస్. క్యాంఫర్ అంటే ఇది మనకి తెలుగులో కర్పూరం. ఓకేనా? నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్ సేమ్ ఇలాగే. లిక్విడ్ సొల్యూషన్లో ఏముంటుందంటే అన్ని సాల్వెంట్స్ అన్ని లిక్విడ్స్. ఓకేనా? 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ ఇవి కూడా. లిక్విడ్ సాల్వెంట్గా ఉంటే దాన్ని లిక్విడ్ సొల్యూషన్ అంటాం. అంటే గ్యాస్, ఇక్కడ మళ్ళీ సొల్యూట్ మారుతుంది, గ్యాస్ ఉండొచ్చు, లిక్విడ్ ఉండొచ్చు, సాలిడ్ ఉండొచ్చు. ఇలా మళ్ళీ ఇవి 3 టైప్స్. చూడండి ఇక్కడ కూడా సేమ్, అంటే సాల్వెంట్ లిక్విడే కానీ సొల్యూట్స్ మాత్రం మారుతాయి. అవి 3 టైప్స్ వస్తాయి, అందుకని సబ్ కేటగిరీలో ఇంకో 3 టైప్స్.
సో గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే O2 గ్యాస్ ఇన్ వాటర్, లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఇథనాల్ ఇన్ వాటర్, సాలిడ్ ఇన్ లిక్విడ్ గ్లూకోజ్ ఇన్ వాటర్. ఓకే, సాలిడ్ సొల్యూషన్లో మళ్ళీ 3 టైప్స్. అంటే ఏంటి? సాలిడ్ సొల్యూషన్ అన్నామంటే మళ్ళీ సాలిడ్ అనేది ఏమంటే సాల్వెంట్గా ఉండాలి. ఓకేనా, సాలిడ్ సాలిడ్ సాలిడ్. ఓకే, అంటే ఇందులో సాల్వెంట్ సాలిడ్, ఇందులో కూడా సాల్వెంట్, ఇందులో కూడా సాల్వెంట్ సాలిడ్, ఇవన్నీ కూడా సాలిడ్. వీటిలో గ్యాస్ ఉంటే దీన్ని సాలిడ్ సొల్యూషన్ అంటాం, లిక్విడ్ ఉంటే దీన్ని సాలిడ్ సొల్యూషన్ అంటాం, సాలిడ్ ఉంటే సాలిడ్ సొల్యూషన్ అంటాం. ఓకేనా, ఇవి మళ్ళీ 3 టైప్స్. గ్యాస్ ఇన్ సాలిడ్, ఓకేనా, అంటే హైడ్రోజన్ ఇన్ పెల్లాడియం, హైడ్రోజన్ గ్యాస్, పెల్లాడియం అనేది సాలిడ్. లిక్విడ్ ఇన్ సాలిడ్, అమాల్గమ్ ఆఫ్ Hg, అమాల్గమ్ అంటే లిక్విడ్ ఫామ్లో ఉండే Hg. ఓకేనా, సోడియంలో. సాలిడ్ ప్లస్ సాలిడ్, కాపర్ సాలిడ్ ప్లస్ గోల్డ్, సాలిడ్. ఇది మనకు ఆర్నమెంట్స్లో యూజ్ చేస్తాం కదా, రియల్ లైఫ్లో చూస్తాం. కాపర్ ప్లస్ గోల్డ్ ఈ రెండు మిక్స్ చేసి మనకు ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ని మొత్తం 9 టైప్స్, మెయిన్లీ 3 టైప్స్: గ్యాసెస్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ సొల్యూషన్స్. ఇవి మళ్ళీ సబ్ కేటగిరీలో 9 టైప్స్ వచ్చాయి. ఈ చాప్టర్లో ఇన్ దిస్ యూనిట్ ఫోకస్ ఆన్ సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ గురించి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్. 2 సొల్యూషన్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, ఇది షుగర్ సొల్యూషనే, ఇది షుగర్ సొల్యూషన్ అనుకుందాం. ఇందులో తక్కువ షుగర్ అంటే అమౌంట్ అనేది తక్కువ, 2 grams అనుకో, ఇందులో 5 grams అనుకో షుగర్. రెండు కూడా షుగర్ సొల్యూషన్స్. మనం ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఎలా చెప్పగలం? దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా? సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా అంటే దీని క్వాంటిటీ గురించి చెప్పాలన్నా, దీని క్వాలిటీ గురించి చెప్పాలన్నా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇది పెద్దది, చిన్నదనలేం, ఇది ఎక్కువ, ఇది తక్కువ అనలేం. ఓకేనా, అంటే ఎందుకంటే ఫైనల్ క్వాంటిటీ ఒకటే ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 లీటర్, ఇది 1 లీటర్ అనుకో, అందులో 1 లీటర్లో 2 grams ఉన్నాయి, 5 grams ఉన్నాయి. సో దాని క్వాలిటీని ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పలేం కాబట్టి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, సో అంటే వీటి యొక్క క్వాంటిటీని లేదా క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. మనం ఆ ఫిజికల్ క్వాంటిటీ ద్వారా దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తాం. క్లియర్? సో కాన్సన్ట్రేషన్ అనేది అంటే ఇందులో ఉండే సొల్యూట్, అంటే ఇందులో తక్కువ సొల్యూట్ ఉంది, ఇందులో ఎక్కువ సొల్యూట్ ఉంది. ఈ సొల్యూట్ యొక్క క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేసి చెప్పడానికి యూజ్ చేసేదే కాన్సన్ట్రేషన్. సో అంటే మనం సొల్యూషన్స్కి కాన్సన్ట్రేషన్ అనే టర్మే యూజ్ చేస్తాం ఎక్స్ప్రెస్ చేయడానికి. అది కూడా దేనికి? వాటి యొక్క క్వాలిటీకి, క్వాంటిటీకి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో వై కాన్సన్ట్రేషన్? టు ఎక్స్ప్రెస్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్. ఓకేనా, అంటే దేన్ని అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ప్రెజెంట్ అయి ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కాన్సన్ట్రేషన్ యూజ్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే టర్మ్స్ ఇవన్నీ. ఓకేనా, అందులో ఫస్ట్ చూద్దాం మాస్ పర్సంటేజ్. ఓకేనా, అందుకే వెయిట్ బై వెయిట్ ఎక్కడ వేసాం, బ్రాకెట్లో రాసాను. మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్, అంటే ఏ కాంపోనెంట్? మనం సొల్యూట్ కదా యూజ్ చేస్తాం. అంటే మాస్ పర్సంటేజ్ ఆఫ్ కాంపోనెంట్ లేదా సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ అంటే సొల్యూట్, మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్, టోటల్ ఇంటూ 100 వేస్తే మనకు వచ్చే ఆ వాల్యూనే దాని యొక్క మాస్ పర్సంటేజ్ అంటాం, సొల్యూషన్ యొక్క మాస్ పర్సంటేజ్. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 grams ఉంది, టోటల్ సొల్యూషన్ మాస్ కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 grams అనుకో, అప్పుడేమవుద్ది 2/20 ఇంటూ 100 ఎంత అవుద్ది? 10%. ఓకేనా, అలా వస్తుంది. అలాగే వాల్యూమ్ పర్సంటేజ్, వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకో, వాల్యూమ్ ఎలా ఎక్స్ప్రెస్ చేసినా దాని యొక్క క్వాలిటీని లేదా దాని యొక్క క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ టర్మ్స్ డిఫరెంట్, బట్ ఆ మెజర్మెంట్ అనేది ఒకటే. క్లియర్? అంటే ఎన్ని విధాలుగానే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని. ఇప్పుడు ఒక డిస్టెన్స్ ఉంది, సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు ఇలా చెప్తుంటాం. ఎలా చెప్పినా డిస్టెన్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మారుతుంది, కానీ అవన్నీ కూడా ఒకటే, డిస్టెన్స్నే చెప్తాయి. ఇది కూడా అంటే ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్నే చెప్తాయి. టర్మ్స్ మారినా దాని కాన్సన్ట్రేషన్ చెప్పే డిఫరెంట్ ఫార్మెట్ అనుకోండి. క్లియర్? సో వాల్యూమ్లో చెప్పాలనుకో, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ వాల్యూమ్ ఇంటూ 100. దీనిలో వాల్యూమ్ సొల్యూట్ వాల్యూమ్ తీసుకుంటాం, దీన్ని కూడా వాల్యూమ్లో చెప్తాం, దాన్ని వాల్యూమ్ పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. V/V. మాస్ బై వాల్యూమ్ అంటే ఎక్కడంటే మాస్ ఆఫ్ సొల్యూట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ppm, పార్ట్స్ పర్ మిలియన్,
మిలియన్ అంటే 10⁶ని మనం మిలియన్ అంటాం కదా. సో పార్ట్స్ పర్ మిలియన్ ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సొల్యూట్ అంటే సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అంటే ఆ నెంబరు బై టోటల్ పార్ట్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండింటి యొక్క పార్ట్స్ అంటే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై టోటల్ పార్ట్స్ ఇంటూ 10⁶. ఆ వాల్యూ వస్తే అది మనం పీపీఎంలో ఎక్స్ప్రెస్ చేయడం అంటాం. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్ అంటే మనకు సొల్యూట్ బై మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే సొల్యూషన్. సో ఇది మోల్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ దీంట్లో సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ Na, సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ Nb అనుకుంటే అప్పుడు దాన్ని ఏం రాస్తామంటే ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే XA ఈజ్ ఈక్వల్ టు XA అంటే సొల్యూట్ ఇక్కడ ఏ కాబట్టి X అంటే మోల్ ఫ్రాక్షన్ రిప్రజెంట్ చేయడానికి X యూజ్ చేస్తాం. XA ఈజ్ ఈక్వల్ టు Na బై Na అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే Na ప్లస్ Nb ఈ వాల్యూ ఎంత వస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక సొల్యూట్ 5 ఇవి వచ్చి ఎన్ని 10 ఉన్నాయి అనుకో అంటే 5/10 + 5 ఓకేనా సారీ 15 ఆ రేషియో ఎంత వస్తే అది మన ఫ్రాక్షన్. క్లియర్ ఎందుకంటే కింద టోటల్ క్లియర్. నెక్స్ట్ మొలారిటీని క్యాపిటల్ Mతో రిప్రజెంట్ చేస్తాం. మొలారిటీ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్ అంటే ఇప్పుడు ఇది ఒక క్వాంటిటీ ఉంది ఇది ఒక సొల్యూషన్ అనుకుందాం. ఈ సొల్యూషన్లో ఓకేనా సొల్యూట్ ఉంటుంది. ఈ సొల్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మోల్స్ ఉందనుకో 2 మోల్స్ షుగర్ అనుకుంటే షుగర్ 2 మోల్స్ ఉంది. ఈ సొల్యూషన్ మొత్తం 1 లీటర్ ఉందనుకో అప్పుడు దీని యొక్క మొలారిటీ అంటే 1 లీటర్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఆ రెండు కలిపి 1 లీటర్ ఉంది. అందులో ఎన్ని మోల్స్ సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి 2 మోల్స్. ఇలా 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉంటే దాన్నే మనం మొలారిటీ అంటాం. దీని మొలారిటీ 2 అని అర్థం. దాని మొలారిటీ వాల్యూ అంతా 2. టోటల్ 1 లీటర్లో 3 మోల్స్ ఉంటే దాని మొలారిటీ 3. 5 మోల్స్ ఉంటే దాని మొలారిటీ 5. క్లియర్. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే లీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. క్లియర్. ఇదంతా క్వాంటిటీ అంతా లీటర్కి. ఈ మొలారిటీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మొలాలిటీ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. అంటే ఇక్కడ సాల్వెంట్ ఒక 1 kg తీసుకుందాం ఓకేనా. అంటే వాటరే 1 kg అంటే మిక్స్ అయిన తర్వాత కాదు, మిక్స్ అవ్వక ముందే వాటరే 1 kg. 1 kgలో 2 మోల్స్ సొల్యూట్ ఉంటే అప్పుడు దీని యొక్క మొలాలిటీ 2. కంబైన్ చేసినప్పుడు 1 kg కాదు, కంబైన్ చేయకముందే సాల్వెంటే 1 kg. ఇక్కడ మాత్రం టోటల్ 1 లీటర్ ఓకేనా. సో ఒక 3 మోల్స్ ఉన్నాయనుకో 1 kgలో అంటే డిజాల్వ్ చేసామనుకో దాని మొలాలిటీ 3. 4 మోల్స్ ఉంటే 4. క్లియర్. దీనికి డిఫరెన్స్. ఇక్కడేమో టోటల్ వాల్యూమ్ తీసుకుంటాను, ఇక్కడ వచ్చేసరికి మనం సాల్వెంట్ అంటే బిఫోర్ యాడింగ్ ద సొల్యూట్ ఓకేనా. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్. ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు ఓకేనా. టెంపరేచర్ మీద ఏది డిపెండ్ అవుద్ది మొలాలిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ టెంపరేచర్. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి టెంపరేచర్ పాయింట్లు ఓకేనా. సో సాల్యుబిలిటీ అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ గివెన్ సాల్వెంట్ అట్ గివెన్ టెంపరేచర్. అంటే ఒక సాల్వెంట్ ఉందనుకో ఓకేనా, అంటే వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ టెంపరేచర్ దగ్గర ఓకేనా, అంటే గివెన్ టెంపరేచర్ దగ్గర గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఓకేనా. ఈ సాల్వెంట్లో ఏమవ్వాలి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలంటే ఎంత షుగర్ వేసినా ఇందులో డిజాల్వ్ అవుద్దా, ఎంత అయితే మ్యాక్సిమం డిజాల్వ్ అవుద్ది. ఫస్ట్ ఒక 10 grams, ఒక నెక్స్ట్ 20 grams, 30 grams, 40 grams ఇలా వేస్తుంటాం. ఎంతవరకు అయితే ఇందులో డిజాల్వ్ అవుతుందో
ఆ మ్యాక్సిమం అమౌంట్‌నే మనం ఏమంటాం దాని యొక్క సాల్యుబిలిటీ అంటాం. అది దాని కెపాసిటీ లాగా. ఓకేనా? సో, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇందులో షుగర్ ఏస్తే షుగరు. ఎంతైతే డిజాల్వ్ అవుతదో గివెన్ సాల్వెంట్‌లో గివెన్ టెంపరేచర్ దగ్గర ఎంతైతే డిజాల్వ్ అవుతదో ఆ మ్యాక్సిమం అమౌంట్ మనం ఏమంటాం దాని యొక్క సాల్యుబిలిటీ అంటాం. ఈ సాల్యుబిలిటీని బేస్ చేసుకొని మనకి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. చూడండి, ఒకటి అన్‌సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ముందు సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి? అంటే చెప్పాను కదా, ఇక్కడ సొల్యూట్ అనేది డిజాల్వ్ చేస్తాం. డిజాల్వ్ చేసినప్పుడు అది ఇంకా క్లియర్‌గా డిజాల్వ్ అయిపోద్ది. అంతకంటే ఎక్కువ వేస్తే ఇంక డిజాల్వ్ అవ్వదు. అంటే ఇంకా అది ప్రెసిపిటేట్‌లా ఉండిపోద్ది. సో, ఎంత అమౌంట్ అయితే డిజాల్వ్ అయిందో అక్కడికి ఆ సాల్వెంట్, ఆ సొల్యూట్ డిజాల్వ్ చేసుకోవడం క్లియర్ అయ్యి ఒక కంప్లీట్ సొల్యూషన్ ప్రిపేర్ అవుద్ది. ఆ తర్వాత ఎక్స్‌ట్రా సొల్యూట్ మనం అందులో వేసినా ఇంక డిజాల్వ్ అవ్వదు. ఓకేనా? అంటే ఇంకా ఆ కెపాసిటీ ఉండదు. అలా ఎప్పుడైతే కంప్లీషన్ వచ్చిందో ఆ సొల్యూషన్‌ని సాచురేటెడ్ అంటే సాటిస్ఫై అయిపోయింది. సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. కెనాట్ డిజాల్వ్ మోర్, ఇంకా వేసినా డిజాల్వ్ అవ్వదు. అన్సాచురేటెడ్ అంటే ఇప్పుడు ఇక్కడ 30 గ్రామ్స్ సొల్యూట్ వేస్తే డిజాల్వ్ అవుద్ది అనుకో. మనం ఒక 20 గ్రామ్స్ వేసాం అనుకో, ఇంకా సొల్యూట్ వేస్తే డిజాల్వ్ అవుద్ది. కానీ మనం వేయలేదు. ఓకేనా? సో, ఇంకా మోర్ సొల్యూట్ వేసినా డిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటే, సో, అలాంటి సొల్యూషన్‌ని అన్సాచురేటెడ్, అందులో ఏమవుద్ది కెన్ డిజాల్వ్ మోర్ సొల్యూట్, ఇంకా మనం సొల్యూట్ యాడ్ చేసినా డిజాల్వ్ అవుద్ది. క్లియర్? సూపర్ సాచురేటెడ్ అంటే సాచురేషన్‌కి మించిది. ఆల్రెడీ సాచురేటెడ్. ఎంతైతే మనం సొల్యూట్ వేయాలో అంత వేసాం. ఇంకా ఎక్స్‌ట్రా వేసి కూడా మనం హీట్ చేసి, అంటే హీటింగ్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మనం దాన్ని ఎక్స్‌ట్రా అమౌంట్‌ని డిజాల్వ్ చేయొచ్చు. అలా చేస్తే మోర్ దెన్ సాచురేటెడ్ అంటే సాచురేటెడ్ ఫేజ్ కంటే ఇంకా ఎక్కువ మనం డిజాల్వ్ చేసాం. అలా చేస్తే దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అది అన్‌స్టేబుల్. అది మనం ఫోర్స్‌ఫుల్‌గా డిజాల్వ్ చేసాం గానీ అది స్టేబుల్‌గా ఉండదు కదా! ప్రెసిపిటేట్ ఫార్మ్ అయిపోతుంటది. దాన్ని ఏమైనా మనం డిస్టర్బ్ చేసామంటే ప్రెసిపిటేట్ వచ్చేద్ది. ఓకేనా? సూపర్ సాచురేటెడ్ అంటారు దాన్ని. 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సాల్యుబిలిటీ దేంట్లోనే సాలిడ్ ఇన్ లిక్విడ్. దీంట్లో కీ ఫీచర్స్ మాట్లాడదాం. అంటే సాలిడ్స్, లిక్విడ్స్‌లో సాల్యుబిలిటీ. ఇప్పుడు అదే కదా మాట్లాడాం ఎగ్జాంపుల్. షుగర్ సొల్యూషన్ అని. అలాంటప్పుడు ఈ కీ ఫీచర్స్ ఇంపార్టెంట్. చూడండి, ఒకటి టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలాగ ఉంటదంటే జనరల్‌గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్, షుగర్ యాడ్ చేసాం. సర్టెన్ షుగర్ తర్వాత ఇంకా యాడ్ చేసినా అది డిజాల్వ్ అవ్వట్లేదనుకో, సాల్యుబుల్ అవ్వట్లేదనుకో, దానికి హీట్ చేస్తే కరిగి ఎక్కువ డిజాల్వ్ అవుద్ది. అంటే టెంపరేచర్ పెంచితే జనరల్‌గా సాల్యుబిలిటీ ఇంకా అది ఎక్కువ డిజాల్వ్ అవుద్ది జనరల్‌గా. అదే సాలిడ్స్, లిక్విడ్స్‌లో వేసినప్పుడు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. చూడండి, సొల్యూట్, సాల్వెంట్ నేచర్ మీద డిపెండ్ అవుద్ది. ఒకేలాంటివి లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఆ 2 ఒకేలాంటివైతే, అంటే ఒకేలాంటి ఫీచర్స్ ఉంటే, ఒకేలాంటి లక్షణాలు ఉంటే, వాటికి కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకేలాంటివి ఉంటే అవి డిజాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ పోలార్ అంటే పోలార్ సొల్యూట్, పోలార్ సాల్వెంట్ అయితే అవి డిజాల్వ్ అవుతాయి. లేదా నాన్ పోలార్ సొల్యూట్, నాన్ పోలార్ సాల్వెంట్, నాన్ పోలార్ అయినా డిజాల్వ్ అవుద్ది. ఎగ్జాంపుల్ సాల్ట్ ఇన్ వాటర్, 2 కూడా పోలారే. ఓకేనా? సో, అందుకని సాల్ట్ వాటర్‌లో డిజాల్వ్ అవుద్ది. ఇదొకటి దాని మెయిన్ పాయింట్. నెక్స్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్. ఇక్కడ మనం సాలిడ్ ఇన్ లిక్విడ్, ఇక్కడ గ్యాస్ ఇన్ లిక్విడ్స్లో చూద్దాం. ఇందులో కీ ఫీచర్స్, ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే, అంటే గ్యాస్ లిక్విడ్స్లో ఉన్నప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుద్ది. ఎగ్జాంపుల్, మనం హై ప్రెజర్ పెట్టామనుకో, దేనికైనా ఒక లిక్విడ్లో గ్యాస్ ఫిల్ చేసినప్పుడు మనం కోల్డ్ డ్రింక్స్లో చూస్తుంటాం. ఓకే, రియల్ లైఫ్లో కూల్ డ్రింక్ తాగుతుంటాం కదా, ఆ కూల్ డ్రింక్లో హై ప్రెజర్ పెట్టి, సోడా ఉంది కదా, హై ప్రెజర్ పెడితే గ్యాస్ అనే దాంట్లోకి డిజాల్వ్ అవుద్ది. అలాగే టెంపరేచర్, ఓకేనా, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ తగ్గిపోద్ది, డిక్రీజ్ అవుద్ది. ఎగ్జాంపుల్ కోల్డ్ డ్రింక్ ఉంది కదా, చూడండి, దానికి బాగా ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు, మనం తాగే కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి, అంటే బాగా కూలింగ్ ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్ లో ఉన్నప్పుడు తీస్తే అది మనం డ్రింక్ చేసినప్పుడు దాని నుంచి మంచి టేస్ట్ వస్తుంది. అంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అదే కూల్గా లేనప్పుడు దాని నార్మల్ టెంపరేచర్లో ఉండి, అంటే కాసేపు అయిపోయిన తర్వాత మనం ఆ కూల్ డ్రింక్ ఓపెన్ చేసి చూస్తే గ్యాస్ బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు తాగితే అది కొంచెం స్వీట్గా ఉంటుంది తప్ప మనకు ముందు ఇచ్చే ఫీలింగ్ ఇవ్వదు.
అంటే ముందు దాంట్లో CO2 బాగా డిజాల్వ్ అయి ఉంటుంది బాగా కూల్గా ఉన్నప్పుడు. అదే టెంపరేచర్ చేంజ్ అయింది కదా, అంటే మనం బయట ఉన్న తర్వాత కాసేపు తర్వాత తాగాం కదా, అప్పుడేమైంది టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. ముందు కూల్గా ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది, ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూస్తే గ్యాస్ ఎవాపరేట్ అయిపోయి మనకి అది తాగితే కొంచెం జస్ట్ స్వీట్ వాటర్లో ఉంటుంది. ఓకేనా, అంటే షుగర్ వాటర్లో ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువ డిజాల్వ్ అవుతుంది గ్యాస్, ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు అంటే ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కువ టెంపరేచర్ కదా, అప్పుడు గ్యాస్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, అంటే గ్యాస్ అనేది సరిగ్గా డిజాల్వ్ అవ్వట్లేదు అని అర్థం. సో కూల్ డ్రింక్స్ మీరు చూసి ఉంటారు. అలాగే కూల్ డ్రింక్లో మనం హై ప్రెజర్ ఉంటుంది, హై ప్రెజర్ ఇవ్వడం వల్ల CO2 డిజాల్వ్ చేస్తారు కూల్ డ్రింక్లో. అలాగే ఓపెన్ బాటిల్ ఓపెన్ చేసామనుకో ఏమవుద్ది, ప్రెజర్, ఇక్కడ ప్రెజర్ గురించి మాట్లాడుతాను, టెంపరేచర్ గురించి చెప్పాను, ప్రెజర్ గురించి. ఇక్కడ ఏమవుద్ది అంటే బాటిల్ ఓపెన్ చేస్తే ప్రెజర్ రిలీజ్ అయిపోద్ది, అంటే ప్రెజర్ తగ్గిపోద్ది, ప్రెజర్ తగ్గిపోతే గ్యాస్ ఎస్కేప్ అయిపోద్ది. ర్యాపిడ్ రివిజన్: సొల్యూషన్ అంటే హోమోజీనియస్ మిక్చర్, సాల్వెంట్ అంటే లార్జర్ అమౌంట్, సొల్యూట్ అంటే స్మాలర్ అమౌంట్. మొలారిటీకి యూనిట్స్ ఏంటి, మోల్ పర్ లీటర్, మొలారిటీకి మోల్ పర్ కేజీ, ఎందుకంటే ఇది సొల్యూషన్ ఇన్ లీటర్లో చెప్తాం, సాల్వెంట్ని కేజీలో చెప్తాం, అది కేజీ. ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్. సాలిడ్ సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్, గ్యాస్ సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ప్రెషర్. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే కెనాట్ డిజాల్వ్ మోర్. ఓకేనా. PYQs. ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. సాలిడ్స్ లిక్విడ్లో ఉండాలి. ఎయిర్ అంటే రెండు గ్యాస్. ఓకే. సాల్ట్ ఇన్ వాటర్, సాల్ట్ సాలిడ్, వాటర్ లిక్విడ్. సో ఇది ఎగ్జాంపుల్, ఆప్షన్ 2. ఆల్కహాల్ ఇన్ వాటర్, రెండు వాటర్లే. ఓకే, రెండు లిక్విడ్లే. ఓకే. హైడ్రోజన్ ఇన్ పెల్లాడియం, ఇది గ్యాస్, ఇది సాలిడ్. ఓకేనా. సో ఆప్షన్ బి. సెకండ్, విచ్ ఈజ్ టెంపరేచర్ ఇండిపెండెంట్, అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వంది, అంటే అది మొలాలిటీ. నెక్స్ట్ థర్డ్ వన్, సొల్యూషన్ దట్ కెనాట్ డిజాల్వ్ మోర్ సొల్యూట్. ఏ సొల్యూషన్ మోర్ సొల్యూట్ని డిజాల్వ్ చేసుకోలేదు అంటే అన్సాచురేటెడ్ కాదు, ఇది ఇంకా డిజాల్వ్ చేసుకోగలదు. సాచురేటెడ్, సో సాచురేటెడ్ సొల్యూషన్ ఇంకా మోర్ సొల్యూట్ని డిజాల్వ్ చేసుకోలేదు, సూపర్ సాచురేటెడ్ కాదు, సాచురేటెడ్. ఆప్షన్ బి, నన్ను కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్, సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్స్ యూజువల్లీ డిక్రీజెస్ విత్ టెంపరేచర్ కాదు, ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ అంటే సాలిడ్స్ ఇంకా కరుగుతాయి, హీట్ ఇస్తే ఇంకా ఈజీగా అవి డిజాల్వ్ అవుతుంటాయి. ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్. వేపర్ ప్రెజర్ అంటే ఏంటి అంటే వేపర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ప్రెజర్ వేపర్ ప్రెజర్, సింపుల్ చెప్పాలంటే. ఇప్పుడు సొల్యూషన్ ఉంది లేదా ఒక లిక్విడ్. ఓకేనా, ఒక లిక్విడ్ తీసుకుంది, అందులో ఈ లిక్విడ్ నుంచి వేపర్ ఇలాగా డెవలప్ అవుద్ది ఇక్కడ. ఓకేనా, ఓకేనా, ఇది లిక్విడ్ ఫామ్, ఇది ఇక్కడ నుంచి ఈ పైకి వేపర్ డెవలప్ అవుద్ది. ఈ వేపర్ డెవలప్ అయినప్పుడు కాసేపటికి ఏమవుద్ది, ఇక్కడ నుంచి వేపర్ డెవలప్ అవ్వడం, వేపర్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అవ్వడం, ఈ రెండు ఈక్విలిబ్రియం స్టేట్లోకి వస్తాయి. ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు ఈ వేపర్ ఉంది కదా, ఈ గ్యాప్లో అంటే ఈ టాప్లో ఉన్న ఇది క్లోజ్డ్, ఇది. ఓకేనా, ఈ క్లోజ్లో ఈ టాప్కి దీనికి మధ్యన ఉంది వేపర్. ఓకేనా, ఈ వేపర్ నుంచి మనకి ఇక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ప్రెజర్ని వేపర్ ప్రెజర్ అంటాం. ఎప్పుడు చూడండి డెఫినేషన్, ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై వేపర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్, అంటే ఇది లిక్విడ్, ఈ పైన ఇది గ్యాసెస్ ఫామ్. ఓకేనా, అంటే వేపర్. ఇది ఎప్పుడు ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్, లిక్విడ్ అంటే లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవ్వడం, వేపర్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం, ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది, అక్కడితో అది స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు డెవలప్ అయ్యే ప్రెజర్ని వేపర్ ప్రెజర్ అంటాం, అంటే ఈ వేపర్ ద్వారా వచ్చి ప్రొడ్యూస్ అయ్యే ప్రెజర్ని వేపర్ ప్రెజర్ అని అంటాం. క్లియర్. మోర్ వాలటైల్ లిక్విడ్ మోర్ వేపర్ ప్రెజర్. వాలటైల్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైనా పెట్రోల్ చూసారనుకో, దానికి మూత తీస్తే ఇమీడియట్గా పెట్రోల్ ఆవిరైపోద్ది. ఓకేనా, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర. అంటే ఏంటి దాని అర్థం, అది వాలటైలిటీ ఎక్కువ ఉంది, అంటే ఈజీగా దాని బాయిలింగ్ పాయింట్ తక్కువ, ఈజీగా ఎవాపరేట్ అయిపోద్ది. ఎవాపరేట్ అయిపోతుంది అంటే ఏంటి అంటే పెట్రోల్ మనం ఇంత గ్యాప్లో ఉంచితే ఈ గ్యాప్లో మొత్తం ఏముంటుంది, దాని వేపర్ ఉంటుంది. అలా ఈజీగా ఎవాపరేట్ అయ్యే వాటిని ఏమంటాం, వాలటైల్ కాంపోనెంట్స్ అంటాం. సో మోర్ వాలటైల్ లిక్విడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉందనుకో, మోర్ వేపర్ ప్రెజర్, ఎక్కువ వేపర్ ప్రెజర్, అంటే ఎక్కువ వేపర్ వస్తే దానివల్ల ఎక్కువ వేపర్ ప్రెజర్ కూడా వస్తుంది. క్లియర్.
సో ఎగ్జాంపుల్ పెట్రోల్ హై వేపర్ ప్రెషర్ ఉంటుంది, వాటర్ చూసుకుంటే లో వేపర్ ప్రెషర్ ఉంటుంది. వాటర్ అంత వేగంగా ఎవాపరేట్ అవ్వదు, పెట్రోల్ ఎక్కువ ఎవాపరేట్ అవుద్ది. క్లియర్? ఇన్ ఏ సొల్యూషన్, ఒక సొల్యూషన్లో ఓన్లీ వాలటైల్ కాంపోనెంట్ కంట్రిబ్యూట్స్ టు వేపర్ ప్రెషర్. ఇప్పుడు ఇది లిక్విడ్ అన్న సొల్యూషన్ తీసుకున్నాం అనుకో, అంటే సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు ఇందులో దేని నుంచి వేపర్ ప్రెషర్ వస్తుందంటే ఏదైతే వాలటైల్ కాంపోనెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ వాలటైల్ అనుకోండి, సాల్వెంటే వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకో సాల్వెంట్ నుంచి. అప్పుడు అంటే ఏదైతే వాలటైల్ కాంపోనెంట్ రెండిట్లో దాని నుంచే మనకేమొస్తుంది, వేపర్ ప్రెషర్ వస్తుంది. క్లియర్? సొల్యూట్ కాదనుకో, సొల్యూట్ నుంచి రాదు. సొల్యూట్ సాల్వెంట్ రెండు వాలటైల్ అనుకో, రెండింటి నుంచి వేపర్ ప్రెషర్ వస్తుంది. సో ఒక సొల్యూషన్లో వాలటైల్ కాంపోనెంట్ నుంచి మాత్రమే వేపర్ ప్రెషర్ వస్తుంది, రెండు అయితే రెండింటి నుంచి వస్తుంది. ఇఫ్ సొల్యూట్ ఈజ్ నాన్ వాలటైల్, సొల్యూట్ నాన్ వాలటైల్ అనుకో, వేపర్ ప్రెషర్ దాని నుంచి రాదు, ఇంకా డిక్రీజ్ అవుద్ది. ఇప్పుడు ఇదే సొల్యూషన్లో సాల్వెంట్ అనేది వాలటైలిటీ ఎక్కువ ఉంది, దాని నుంచి వేపర్ ప్రెషర్ వస్తుంది. కానీ సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ అనుకో, ఇంకా వేపర్ ప్రెషర్ రానివ్వదు అది. ఎందుకంటే సొల్యూట్ మాలిక్యూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి కదా. ఏమవుతాయి, ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇప్పుడు ఈ బ్లాక్ ఏదైతే కంప్లీట్ డార్క్లో ఉందో అది ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ అనుకో, ఈ సాల్వెంట్ అనేది ఎస్కేప్ అవ్వకుండా సొల్యూట్ పార్టికల్స్ సర్ఫేస్ పైన అడ్డుకుంటాయి కదా, అర్థమైందా, బ్లాక్ చేస్తాయి. అంటే సొల్యూట్ పార్టికల్స్ నాన్ వాలటైల్, అవి ఎలాగో ఎస్కేప్ అవ్వవు. ఈ సాల్వెంట్ పార్టికల్స్ ఎస్కేప్ అవ్వడానికి కూడా అవి అడ్డుపడుతుంటాయి. అందువల్ల ఏమవుద్ది, ఈ సొల్యూట్, ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ వలన ఈ వేపర్ దేని నుంచి అయితే సాల్వెంట్ నుంచి వేపర్ వస్తుందో దాని నుంచి ఇంకా రానివ్వకుండా డిక్రీజ్ చేస్తుంది. క్లియర్? సో ఇది దీనికి అడ్డుపడుతుంది. ఇఫ్ సొల్యూట్ ఈజ్ నాన్ వాలటైల్, వేపర్ ప్రెషర్ డిక్రీజెస్, దీని నుంచి డెవలప్ అయ్యే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. అదే సొల్యూట్ లేకపోతే ఎక్కువ వేపర్ ప్రెషర్ వస్తుంది. ఆ సొల్యూట్ అది కూడా వాలటైలిటీ ఉంటే రెండింటి నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ ఇది నాన్ వాలటైల్ అవ్వడం వల్ల ఈ మాలిక్యూల్ పైకి ఎస్కేప్ అవ్వకుండా, సాల్వెంట్ యొక్క మాలిక్యూల్ ఎస్కేప్ అవ్వకుండా ఇది సర్ఫేస్ పైన అడ్డుపడుద్ది. దానివల్ల వేపర్ ప్రెషర్ తగ్గుద్ది. అంటే దీని నుంచి డెవలప్ అయ్యే వేపర్ ప్రెషర్ అనేది తగ్గుద్ది. ఎందుకంటే వేపర్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి కాబట్టి వేపర్ ప్రెషర్ తగ్గిపోద్ది. సో ఓకేనా? వై ఏంటి రీజన్ ఏంటి చెప్పాం, సొల్యూట్ పార్టికల్స్ ఆక్యుపై సర్ఫేస్, లో సాల్వెంట్ ఎస్కేప్స్, ప్రెషర్ డిక్రీజెస్, అది రీజన్. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్. ఏ సొల్యూషన్స్? సాలిడ్స్ లిక్విడ్స్లో ఉండే సొల్యూషన్స్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇందులో ఈ కేసులో ముందు ఒక కేసు చూసాం కదా, ఈ కేసులో నాన్ వాలటైల్ సాలిడ్ ప్లస్ వాలటైల్ లిక్విడ్. ఓకేనా? అంటే సొల్యూట్ సాల్వెంట్. ఈ సొల్యూట్ అనేది నాన్ వాలటైల్, సాల్వెంట్ వాలటైల్. అంటే సాల్వెంట్ మాత్రమే మనకి ఇక్కడ ఏమవుద్ది, వేపర్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది మాత్రమే అది వేపర్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాని నుంచి వేపర్ ప్రెషర్ వస్తుంది, సొల్యూట్ నుంచి రాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఉన్నాయి కదా, డార్క్ చేశాను కదా, ఈ డార్క్ చేసినవన్నీ సొల్యూట్ పార్టికల్స్ అనుకుంటే. ఓకేనా? ఏమవుద్ది, ఇక్కడ సాల్వెంట్ పార్టికల్సే ఎవాపరేట్ అవుతాయి, ఇక్కడ వేపర్ డెవలప్ అవుద్ది, ఆ వేపర్ నుంచి వేపర్ ప్రెషర్ వస్తుంది. ఈ నాన్ వాలటైల్ ఉంది కదా సొల్యూట్, ఆ పార్టికల్స్ అనేవి ఇక్కడ అంటే మనకి వేపర్ ప్రెషర్లోకి రాకపోగా ఇక్కడ ఈ సర్ఫేస్ పైన ఏమవుతాయి, అవి అడ్డుగా ఉంటాయి. దేనికి? ఇప్పుడు ఇవి ఎవాపరేట్ అవ్వాలనుకో, సొల్యూట్ పార్టికల్స్ ఎవాపరేట్ అవ్వాలంటే వీటి వల్ల ఏమవుతాయి, తక్కువ ఎవాపరేట్ అవుతాయి. దానివల్ల ఏమవుద్ది, వేపర్ ప్రెషర్ అనేది తగ్గుద్ది. ఓకేనా? సో ఏంటి, ఓన్లీ సాల్వెంట్ కంట్రిబ్యూట్, సాల్వెంట్ మాత్రమే వేపర్ ప్రెషర్ ప్రొడ్యూస్ చేస్తుంది, నాట్ సొల్యూట్. క్లియర్? రౌల్స్లో ఇక్కడ చూద్దాం. P is equal to P solvent into P is equal to X into P naught. ఓకేనా? అంటే X ఇక్కడ ఏంటి, X కూడా సాల్వెంట్, P naught కూడా సాల్వెంట్. P naught అంటే ఏంటి, సాల్వెంట్ ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు. ఓకేనా? సో రౌల్స్ లా ప్రకారం ఇది దీనికి రాసాం, ఎందుకంటే సొల్యూట్కి ఉండదు కాబట్టి. యాడింగ్ సొల్యూట్ డిక్రీజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. సొల్యూట్ని యాడ్ చేస్తాను అనుకో, సొల్యూట్ యొక్క క్వాంటిటీ ముందున్న దానికంటే పెరుగుద్ది. సో సాల్వెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకో, ఈ దేని ఫ్రాక్షన్ పెరుగుద్ది, సొల్యూట్ యొక్క ఫ్రాక్షన్ పెరుగుతుంటుంది. సొల్యూట్ ఫ్రాక్షన్ పెరుగుతుందంటే సాల్వెంట్ ఫ్రాక్షన్ తగ్గుతుందని అర్థం. సో సాల్వెంట్ ఫ్రాక్షన్ తగ్గిందంటే ఏమవుద్ది, ఇక్కడ మనకి వేపర్ ప్రెషర్ అనేది తగ్గుద్ది. సో సొల్యూట్ యాడ్ చేయడం వల్ల
దేని మోల్ ఫ్రాక్షన్ తగ్గుద్ది, సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ తగ్గుద్ది, సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుద్ది. సో దానివల్ల ఏమవుద్ది, వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుద్ది ఈ సెంటెన్స్. నెక్స్ట్, వేపర్ ప్రెషర్ లోవరింగ్ వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్. నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజెస్. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజ్ అవుతుంది, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది తెలిసింది. అలా డిక్రీజ్ అవ్వడాన్ని దాన్ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోవర్ అంటే వేపర్ ప్రెషర్ లో అయింది కదా, లోవరింగ్ అయింది కదా. సో అంతే, ఈ టర్మ్లోనే ఉంది లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ తగ్గడం. ఓకేనా, ఎప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గడాన్ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇది సాల్వెంట్ యొక్క ప్యూర్, ఇది P0 అంటే సాల్వెంట్ యొక్క ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు. ఓకేనా, అప్పుడు దాని యొక్క వేపర్ ప్రెషర్. ఇప్పుడు దీన్ని మనం తీసాం P. ఓకేనా, ఏమవుద్ది, ప్యూర్ స్టేట్ కంటే తక్కువ ఉంటుంది యాడ్ చేయడం వల్ల. సో ఈ డిఫరెన్స్ అనేది ఎంత అయితే వాల్యూ వస్తుందో ఆ డిఫరెన్స్ అంటే P0 మైనస్ P. P0 అంటే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అట్ ప్యూర్ స్టేట్. ఓకేనా, ప్యూర్ సాల్వెంట్ ఉన్నప్పుడు అంటే దాంట్లో మిక్సింగ్ లేనప్పుడు. ఇదేంటిది ఆఫ్టర్. P అనేది ఏంటి, మిక్సింగ్ అయినప్పుడు వచ్చిన సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్. ఇది సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్. సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అది ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు, ఇది మిక్సర్లో ఉన్నప్పుడు తగ్గుద్ది కాబట్టి తగ్గుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 అనుకో, ఎగ్జాంపుల్ ఇది 20 అనుకో, తగ్గింది కదా 10 అలాగ ఎగ్జాంపుల్. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆ రెండిట్ల యొక్క. సో ఆ రెండిట్ల యొక్క డిఫరెన్స్నే మనం వేపర్ ప్రెషర్ లోవరింగ్ అంటాం. అంటే ఎంత వేపర్ ప్రెషర్ తగ్గిందో అదే కదా డిఫరెన్స్ అక్కడ వస్తుంది. నెక్స్ట్, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దీన్ని షార్ట్ కట్లో RLVP అంటాం. దీనికి ఫార్ములా రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సొల్యూట్. ఇది ఫార్ములా RLVPకి. ఓకేనా, సో ఇదేమో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఇదేమో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని యూజ్ చేసి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫార్ములా రాస్తాం. ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డెల్టా P బై P0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సొల్యూట్. సొల్యూట్ అంటే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి సమానం అని చెప్తుంటుంది. ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఫాలోస్ రౌల్స్ లా ఎగ్జాక్ట్లీ. ఏ సొల్యూషన్ అయితే రౌల్స్ లా అని ఫాలో అవుతుందో అది ఐడియల్ సొల్యూషన్. నో హీట్ ఎక్స్చేంజ్. ఈ ఐడియల్ సొల్యూషన్లో హీట్ ఎక్స్చేంజ్ ఉండదు, అంటే ఇనీషియల్ ఫైనల్ హీట్ అనేది చేంజ్ ఉండదు. డెల్టా H ఈజ్ ఈక్వల్ టు 0. నో వాల్యూమ్ చేంజ్. వాల్యూమ్ చేంజ్ కూడా ఉండదు. సో ఇనీషియల్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ కూడా ప్రాసెస్లో సేమ్ ఉంటుంది కాబట్టి డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్ బెంజిన్ ప్లస్ టోలిన్. ఈ సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్. నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటంటే, ఐడియల్ అంటే ఏంటి, ఫాలోస్ రౌల్స్ లా అన్నాం కదా. నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే డు నాట్ ఫాలో రౌల్స్ లా. ఓకేనా, సో మిగతా అన్ని కూడా సేమ్. ఇప్పుడు దీనికి ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ ఉండదన్న, ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ చేంజ్ ఉండదన్న, ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో టైప్స్. నాన్ ఐడియల్ చూడండి 2 టైప్స్. పాజిటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్, నెగిటివ్ డీవియేషన్ అనేది. పాజిటివ్ డీవియేషన్ అంటే చూడండి, అంటే ఇది రౌల్స్ లా ఫాలో అవ్వదు కాబట్టి, అంటే పాజిటివ్ డీవియేషన్. దేని నుంచి డీవియేషన్, రౌల్స్ లా నుంచి డీవియేషన్. సో గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేస్తే, ఇందులో గ్రాఫ్ అడగడు కాబట్టి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు మీకు ఆ డీవియేషన్ క్లియర్ చూడొచ్చు టెక్స్ట్ బుక్లో. సో పాజిటివ్ డీవియేషన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వేపర్ ప్రెషర్ హయ్యర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, డీవియేషన్ ఉంది కాబట్టి. ఓకే, ఎగ్జాక్ట్గా వస్తే ఐడియల్, ఇది నాన్ ఐడియల్, ఫాలో అవ్వదు. ఇది ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు. ఈ కేసులో పాజిటివ్ డీవియేషన్లో వేపర్ ప్రెషర్ హయ్యర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వేపర్ ప్రెషర్ వస్తుంది. వీక్ ఇంట్రాక్షన్స్ వీక్ ఉంటాయి. ఇంట్రాక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మొత్తం సొల్యూషన్ అనుకుంటే ఇందులో ఏ టైపు బి టైప్ ఉంది అనుకుంటే, ఏలన్నీ అంటే సొల్యూట్ పార్టికల్స్ అనుకుంటే, బీలన్నీ సాల్వెంట్ అనుకో. ఏల మధ్యన ఇంటరాక్షన్ ఉంటుంది, ఏ ఉంటుంది. బీల మధ్యన ఇంటరాక్షన్ కూడా ఉంటుంది, బీబీ. అంటే ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్. ఏకి బీకి ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి. అంటే ఏ వీక్ ఇంటరాక్షన్స్ అంటే దేని మధ్యన వీక్ ఇంటరాక్షన్స్ ఉంటాయంటే, ఏకి కాదు. ఏ మాలిక్యూల్స్ అన్నీ ఏంటి సొల్యూట్, బి అన్నీ ఏంటి సాల్వెంట్. ఏకి బీకి మధ్యన ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఏకి బీకి. అంటే ఏ మాలిక్యూల్, ఇది బీబీ మాలిక్యూల్. ఏకి బీకి మధ్యన ఉన్న ఇంటరాక్షన్స్ వీక్గా ఉండడం వల్లనే ఏమవుద్దంటే, ఏ మాలిక్యూల్ మనకి అది బి మాలిక్యూల్ ఎస్కేప్ అవుతుంటుంది, ఏ మాలిక్యూల్ సపరేట్గా ఎస్కేప్ అవుతుంటుంది. అంటే ఏంటి, వాటి మధ్య ఇంటరాక్షన్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, ఆ రెండు బ్రేక్ అవ్వు, ఎస్కేప్ అవ్వు.
వీక్గా ఉన్నాయనుకో ఈజీగా బ్రేక్ అవుతాయి, ఈజీగా ఎస్కేప్ అయిపోతుంటాయి. ఎస్కేప్ అయిందంటే ఏంటి, ఇక్కడ వేపర్ డెవలప్ అవుతుంది, వేపర్ నుంచి వేపర్ ప్రెజర్ వస్తుంది. వీక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఆ ఇంటరాక్షన్ వల్లే ఇమీడియట్గా అవి ఎస్కేప్ అవుతుంటాయి. డెల్టా హెచ్ అనేది ఏంటవుద్ది ఇక్కడ పాజిటివ్ డీవియేషన్లో, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ కదా డీవియేషన్లో, డెల్టా హెచ్ అనేది ఎక్కువ ఉంటుంది. డెల్టా వి మిక్స్ అంటే మన సొల్యూషన్ మిక్సర్ కదా, మిక్సర్లో వచ్చే డెల్టా హెచ్ గ్రేటర్ దెన్ 0, డెల్టా వి గ్రేటర్ దెన్ 0. ఎగ్జాంపుల్ ఇథనాల్ ప్లస్ ఎసిటోన్ అనేది పాజిటివ్ డీవియేషన్కి ఎగ్జాంపుల్. అలాగే నెగిటివ్ డీవియేషన్ చూసుకుంటే వేపర్ ప్రెషర్ లెస్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వస్తుంది. స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఏకి బీకి మధ్య నుండి ఇంటరాక్షన్స్ ఏమవుతాయి, స్ట్రాంగ్ ఉండే వాళ్ళు బాండ్ బ్రేక్ అవ్వదు కాబట్టి ఎస్కేప్ అవ్వదు, అందువలన ఎక్కువ వేపర్ అనేది డెవలప్ అవ్వదు. సో స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ డెల్టా హెచ్ మిక్స్ అనేది ఎంత ఉంటుంది, లెస్ దెన్ 0, డెల్టా వి కూడా లెస్ దెన్ 0 ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎసిటోన్ ప్లస్ క్లోరోఫామ్ దీనికి నెగిటివ్ డీవియేషన్కి ఎగ్జాంపుల్. ఓకేనా. పీవైక్యూస్. ఫస్ట్ క్వశ్చన్, యాడింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే ఏమవుద్ది, ఇంక్రీజ్ వేపర్ ప్రెషర్ కాదు, డిక్రీజ్ వేపర్ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంది. రౌల్స్ లా డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, మోల్ ఫ్రాక్షన్, ఆప్షన్ బి. ఆర్ఎల్విపి డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నేచర్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా. ఐడియల్ సొల్యూషన్ షోస్ డీవియేషన్, నో డీవియేషన్. ఓకే. నెగిటివ్ డీవియేషన్ మీన్స్ స్ట్రాంగ్ అట్రాక్షన్. ఓకే, స్ట్రాంగ్ అట్రాక్షన్ వల్ల నెగిటివ్ డీవియేషన్ వస్తుంది. క్లియర్. కాలిగేటివ్ ప్రాపర్టీస్. ముందు ప్రాపర్టీస్ అంటే ఏంటి, టెంపరేచరు, ప్రెషరు, వాల్యూమ్, ఈ ప్రాపర్టీస్ కదా, మ్యాటర్ ఆఫ్ ప్రాపర్టీస్. అలాగే ఇవి కూడా ప్రాపర్టీసే, బట్ వీటిని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే చూడండి, ద ప్రాపర్టీస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, నాట్ ఆన్ ద నేచర్ ఆఫ్ సొల్యూట్. ఓన్లీ సొల్యూట్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యేవి, అంటే సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ మీద మాత్రమే డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. అంతేగాని సొల్యూట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వవు. అట్లాంటి ప్రాపర్టీస్ 4 టైప్స్. చూడండి, ఫస్ట్ వన్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, దీన్నే షార్ట్ కట్గా ఆర్ఎల్విపి అని కూడా అంటారు. అంటే ఇదో ప్రాపర్టీ, ఈ టెంపరేచర్, ప్రెషర్ ఎలాగో ఇది కూడా అలా. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, సెకండ్ వన్. థర్డ్ వన్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఫోర్త్ వన్ ఆస్మాటిక్ ప్రెషర్. ఈ 4 ప్రాపర్టీస్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి, ఓన్లీ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ యొక్క నెంబర్ మీద డిపెండ్ అవుతాయి సొల్యూషన్లో, నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవ్వవు. క్లియర్. సో ఇందులో కీ పాయింట్ చూడండి, మోర్ పార్టికల్స్ మోర్ ఎఫెక్ట్. మోర్ పార్టికల్స్ ఉంటే మోర్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకేనా, అంటే ఈ ప్రాపర్టీస్ మోర్ ఎఫెక్ట్ చూపిస్తాయి సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూద్దాం, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇంతకుముందే చెప్పుకున్నాం దీన్ని, ఆర్ఎల్విపి అంటే ఏంటంటే డెఫినేషన్, ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్. ఒక సొల్యూషన్ ఉన్నప్పుడు, ఓకేనా, ఇది ఒక సొల్యూషన్. ఫస్ట్ ఇందులో ఏముంటుంది, సాల్వెంట్ ఉంటుంది, దీనికంటూ వేపర్ ప్రెషర్ ఉంటుంది కదా సాల్వెంట్కి ప్యూర్గా ఉన్నప్పుడు. అలా అప్పుడున్న వేపర్ ప్రెషర్ కంటే సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత, నాన్ వాలటైల్ కాబట్టి సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత దీని వేపర్ ప్రెషర్ తగ్గుద్ది. చెప్పాను రీజన్స్ ఆల్రెడీ. ఓకేనా, ఆ వేపర్ ప్రెషర్ తగ్గడాన్నే, ఓకేనా, దాన్ని ఏమంటాం మనం, వేపర్ ప్రెషర్ లోవరింగ్ అంటాం. అంటే ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ P0 అయితే, ఆఫ్టర్ సొల్యూషన్ తర్వాత అయితే P అయితే, ఈ డిఫరెన్స్ని మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఈ రేషియోని, ఓకే, ఇది ఫార్ములా. అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై P0 అంటే ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, ఇది ఫార్ములా. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటి, ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడ్ చేసినప్పుడు జరిగేది. దాని ఫార్ములా P0 మైనస్ P బై P0. P0 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్టర్ మిక్సింగ్, ఈ ఎక్స్ సొల్యూట్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. క్లియర్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. వెన్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడెడ్, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే ఏమవుద్ది, దాని వేపర్ ప్రెషర్ తగ్గిపోద్ది, అంటే ఎవాపరేషన్ తగ్గుద్ది. అంటే ఇప్పుడు అవి ఎవాపరేట్ అవ్వాలంటే ఎక్కువ మనం హీట్ ఇవ్వాలి, అంటే బాయిలింగ్ పాయింట్ ముందున్న దానికంటే ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసామో దాని వేపర్ ప్రెషర్ తగ్గుద్ది. అది దాని నుంచి ఎక్కువ వేపర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి, ముందు దానికంటే అంటే ముందున్న కండిషన్ కంటే ఇప్పుడు ఎక్కువ హీట్ ఇవ్వాలి. ఎక్కువ హీట్ ఇవ్వాలంటే ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ పెరిగిపోద్దని అర్థం.
సో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే అర్థం బాయిలింగ్ పాయింట్ గ్రేటర్ దెన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ముందున్న దానికంటే ఎప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి డెల్టా టీబీ, టీబీ అంటే బాయిలింగ్ పాయింట్. ముందు ఫస్ట్ టీబీ అంటే ఏంటి ఇది సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే ఆఫ్టర్ మిక్సింగ్ పెరుగుద్ది కాబట్టి. టీ నాట్ బి అంటే ప్యూర్ సాల్వెంట్గా ఉన్నప్పుడు బాయిలింగ్ పాయింట్. సో ఇదే ఎక్కువ వస్తుంది కదా టీబీ, ఎందుకంటే ఆఫ్టర్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, తర్వాత ముందైతే తక్కువ. సో ఈ డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో ఈ డిఫరెన్స్నే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకేనా. సో ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్కి డెల్టా టీబీ అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్మాల్ ఎం. స్మాల్ ఎం అంటే ఏంటి మొలాలిటీ. సో మొలాలిటీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. దీన్ని ఎలా రాయొచ్చు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పెట్టి కేబీ ఇంటూ ఎం. ఓకేనా. సో ఇక్కడ కేబీ అంటే ఏంటి అంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం, లేదా ఇంకో పేరు ఉంది బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ కాన్స్టెంట్ అంటాం, లేదా ఇంకో పేరు కూడా ఉంది మోలల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని కూడా అంటాం. ఈ మూడిట్లో ఏదైనా పిలవచ్చు. సో కామన్గా ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని పిలుస్తాం కేబీని. రీజన్ ఏంటి ఎందుకు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో మనకి ఇక్కడ ఉంది కదా బాయిలింగ్ పాయింట్ ఎందుకు పెరుగుద్ది అంటే చూడండి వేపర్ ప్రెషర్ తగ్గడం వలన మోర్ హీట్ నీడెడ్ టు బాయిల్ చెప్పాను కదా ఫస్ట్ పాయింట్, అది రీజన్. ఓకే, నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ దీనికి ఆపోజిట్. ఓకేనా, అంటే ఇప్పుడు ఫ్రీజ్ చేయాలనుకో సాల్వెంట్ని ఒక సర్టెన్ మనం టెంపరేచర్ మెయింటైన్ చేసినప్పుడు అది ఫ్రీజ్ అవుద్ది అనుకోండి, అంటే ఒక పాయింట్ తర్వాత అది ఫ్రీజ్ అవుద్ది. ఇప్పుడు దానికి ఏం చేస్తాం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసాం. ఓకేనా, సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది ఆ ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గిపోద్ది, అంటే ఎందుకు ఇది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. ఏమవుద్ది ఈ సొల్యూట్ పార్టికల్స్ డిస్టర్బ్ క్రిస్టల్ ఫార్మేషన్, అంటే ముందు ప్యూర్గా ఉండేటప్పుడు క్రిస్టల్ ఫామ్ అవ్వడానికి ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు వెళ్ళినప్పుడు క్రిస్టల్ ఫామ్ అవుద్ది. ఇవేం చేస్తాయి ఇవి డిస్టర్బ్ చేస్తాయి, ఇవి డిస్టర్బ్ చేయడం వల్ల క్రిస్టల్ ఫార్మేషన్ అక్కడ అవ్వదు, ఆ పాయింట్ దగ్గర అవ్వదు. ఇంకా మనం హీట్ అనేది తగ్గించాలంటే ఇంకా టెంపరేచర్ తగ్గిస్తే అప్పుడు ఫార్మేషన్ అవుద్ది. సో ఇది డిస్టర్బ్ చేయడం వల్లే ఆ పాయింట్ అనేది ఫస్ట్ ఒకవేళ -5 ఫర్ ఎగ్జాంపుల్ 5 degrees దగ్గర 5 degrees Celsius దగ్గర ఫ్రీజ్ అయిందనుకో, ఇది డిస్టర్బ్ అవ్వడం వల్ల అక్కడ క్రిస్టల్ అవ్వకుండా ఇంకా లో టెంపరేచర్ అంటే -1 degrees దగ్గర ఎక్కడికో తీసుకెళ్ళాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కాదు. సో అలా ఏమవుద్ది ఆ క్రిస్టల్ డిస్టర్బెన్స్ రావడం వల్ల క్రిస్టల్ ఫామ్ అయితే కదా ఫ్రీజ్ అయినట్టు, దాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఏది సొల్యూట్. అందువల్ల ఆ పాయింట్ అనేది తగ్గుద్ది. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే చూడండి ఫ్రీజింగ్ పాయింట్ లెస్ దెన్ ప్యూర్ సాల్వెంట్. ఓకేనా, అంటే ప్యూర్ సాల్వెంట్ కంటే తక్కువ ఉంటుంది ఫ్రీజింగ్ పాయింట్. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్ ఎఫ్ మైనస్ టీఎఫ్. టీఎఫ్ అంటే ఇక్కడలాగే నాట్ అంటే ప్యూర్, ఇది ప్యూర్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత తక్కువ ఉంటుంది. ఓకేనా, సో చూడండి డెల్టా టీఎఫ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్మాల్ ఎం. క్లియర్, దీన్ని ఎలా రాయొచ్చు డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. ఇక్కడ కేబీ అంటే ఏం చెప్పాం ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, ఇక్కడ కేఎఫ్ అంటే చూడండి క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. దీన్నే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ అనొచ్చు, మోలల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని కూడా అనొచ్చు. రీజన్ ఏంటి సొల్యూట్ పార్టికల్స్ డిస్టర్బ్ క్రిస్టల్ ఫార్మేషన్, అందువల్లనే ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గిపోద్ది. దాన్నే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఆస్మోసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మోసిస్ అంటే ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఫ్రమ్ డైల్యూట్ టు కాన్సన్ట్రేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సొల్యూషన్ ఉంది 2 parts, 1 part హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, ఇంకా రిమైనింగ్ పార్ట్ లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ దేని బేస్ చేసుకుని సొల్యూట్ బేస్ చేసుకుని, ఇటువైపు ఎక్కువ సొల్యూట్ ఉన్నట్టు ఇటువైపు తక్కువ ఉన్నట్టు. ఈ ప్రాసెస్లో ఈ మిడిల్లో అంటే ఈ సొల్యూషన్ మధ్యలో సపరేషన్ మెంబ్రెయిన్ ఉంది, సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ప్లేస్ చేస్తే లో కాన్సన్ట్రేషన్ ఏరియా నుండి హై కాన్సన్ట్రేషన్ ఏరియా వైపు సాల్వెంట్ పార్టికల్స్ ట్రావెల్ అయితే, సాల్వెంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ సాల్వెంట్ పార్టికల్స్ అటువైపు ట్రావెల్ అయితే అంటే ఇటువైపు ట్రాన్స్ఫర్ అయితే దాన్నే ఏమంటాం మనం ఆస్మాసిస్ అంటాం ఈ ప్రాసెస్ని. ఓకేనా, ఏంటి లో కాన్సన్ట్రేషన్ అయితే డైల్యూటెడ్ ఇది. ఓకేనా, డైల్యూట్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ పార్టికల్స్ ఇటు నుంచి ఇటు ఫ్లో అయితే ఆ ప్రాసెస్ని మనం ఆస్మాసిస్ అంటాం. ఓకేనా, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాసెస్ జరగకుండా మనం ప్రెషర్ ఇచ్చి స్టాప్ చేయాలనుకో, ఆ స్టాప్ చేయడానికి ఎంత ప్రెషర్ అయితే అప్లై చేయాలో ఆ ప్రెషర్నే మనం
ఆస్మోటిక్ ప్రెజర్ అని అంటాం. ఓకేనా? ఏంటి ప్రెజర్ రిక్వైర్డ్ టు స్టాప్ ఆస్మోసిస్. ఆ ప్రాసెస్ని స్టాప్ చేయడానికి మనం ప్రెజర్ ఇస్తే ఏమవుతుంది, అటువైపు ప్రెజర్ అప్లై చేసాం అనుకో పార్టికల్స్ ఫ్లో అనేది ఆగిపోద్ది కదా. ఆ ఫ్లో ఆపాలంటే ఎంత ప్రెజర్ అయితే మనం అప్లై చేయాలో ఆ అప్లై చేసిన ప్రెజర్నే మనం ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. అంటే సింపుల్గా ఆస్మాసిస్ని స్టాప్ చేయడానికి ఎంత అయితే ప్రెజర్ కావాలో దాన్ని ఆస్మాటిక్ ప్రెజర్ అంటాం. సో ఆస్మాటిక్ ప్రెజర్ ఫార్ములా పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ. పై అనేది ఏంటి ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్, సి అంటే మోలార్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? సి అంటే కాన్సన్ట్రేషన్, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఆస్మాటిక్ ప్రెజర్ ఇంక్రీజెస్ విత్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్తో పాటు ఆస్మాటిక్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా? ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. ఈ ఆస్మాటిక్ ప్రెజర్ దేనికి యూజ్ అవుద్ది? మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. సొల్యూట్ యొక్క మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది కదా ఈ ఫార్ములాలో, ఈ విధంగా మనం సొల్యూట్ యొక్క మోలార్ మాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుద్ది. టైప్స్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? ఫస్ట్ మనం సొల్యూషన్ చూసాం, మొత్తం మెయిన్లీ 3 టైప్స్, మొత్తం 9 టైప్స్ వస్తాయి సబ్ కేటగిరీలు. ఓకేనా? ఇక్కడ సొల్యూషన్ టైప్సే బేస్డ్ ఆన్ ఆస్మోసిస్ని బేస్ చేసుకొని ఇక్కడ టైప్స్ 3 టైప్స్. చూడండి, ఒకటి ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని ఏమంటామంటే ఓ 2 సొల్యూషన్లు తీసుకున్నాం అనుకో, ఆ 2 సొల్యూషన్ యొక్క సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ ఉండే సొల్యూషన్స్ని ఆ రెండింటిని ఏమని పిలుస్తాం? ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే సెలైన్ వాటర్ ఉంది కదా, 0.9% NaCl సెలైన్ వాటర్, ఇది ప్లస్ మన బ్లడ్ ఉంది కదా, బ్లడ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ ఉంటుంది. అందుకని సెలైన్ బ్లడ్లో ఫ్లో అయినప్పుడు మనకు ఫ్లక్చువేషన్స్ ఉండవు, అదంతా స్మూత్గా ఉంటుంది, ఈజీగా అందులో ఇది అది మెర్జ్ అవుద్ది. ఎగ్జాంపుల్ దీనికి ఇది. నెక్స్ట్ హైపర్టోనిక్ సొల్యూషన్స్ అని ఏమంటాం? ఏ సొల్యూషన్ అయితే సొల్యూషన్ హ్యాస్ హయ్యర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ దెన్ అదర్ సైడ్ కంటే ఎక్కువ, అంటే ఇప్పుడు ఇదొక సైడ్ ఇదొక సైడ్, ఒక సైడ్ కంటే ఇంకో సైడ్ ఎక్కువ, అంటే ఎక్కువ ఏముండాలి సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ సెకండ్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ హైపోటోనిక్ అంటే ఈ సొల్యూషన్ దీనికి ఆపోజిట్. ద సొల్యూషన్ హ్యాస్ లోవర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ దెన్ అదర్ సైడ్ కంటే 2 పార్ట్స్ ఉన్నప్పుడు అదర్ సైడ్ కంటే ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే, అంటే సొల్యూషన్స్ కంపేర్ చేసినప్పుడు, అప్పుడు దాన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రివర్స్ ఆస్మాసిస్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్. రివర్స్ ఆస్మాసిస్ అంటే తెలుసు కదా, ఏంటి మనకి ఇలా చెప్పాను కదా, ఇది లో కాన్సన్ట్రేషన్, ఇది హై కాన్సన్ట్రేషన్ అనుకుంటే, ఇలా ఫ్లో అయినప్పుడు సాల్వెంట్ పార్టికల్స్ లో నుంచి హైకి ఫ్లో అయినప్పుడు దాన్ని ఆస్మాసిస్ అన్నాం. అలా కాకుండా ఇటువైపు ప్రెజర్ అప్లై చేయడం వల్ల, ఓకేనా, ప్రెజర్ అప్లై చేయడం వల్ల అటువైపు నుంచి ఇటువైపు, ఇటు హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ పార్టికల్స్ ఫ్లో అయితే ఆ ప్రాసెస్ని ఏమంటాం మనం? రివర్స్ ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే అటువైపు, రివర్స్ అంటే అటు నుంచి ఇటువైపు, కాబట్టి రివర్స్ ఆస్మాసిస్ అంటాం. రివర్స్ ఆస్మాసిస్ ఎప్పుడు జరుగుద్ది అంటే మనకి ప్రెజర్ అప్లై చేసినప్పుడు. ఓకేనా? ఇది మనం ఎక్కడ చూస్తాం అంటే వాటర్ ప్యూరిఫికేషన్. మన ఇళ్ళల్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, ఆరో చిన్న డబ్బాలో ఉంటుంది కదా, అంటే ఇటువైపు ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఓకేనా? సో దాన్ని ప్రెస్ చేసి అటువైపు ఉన్న వాటర్ మనకి ఇటువైపు వస్తుంది. వాటర్ ఇక్కడ సాల్వెంట్ కదా, అటువైపు ఉన్న వాటర్ ఇటువైపు వస్తుంది, అంటే లో కాన్సన్ట్రేషన్ వైపు, లేదా ప్యూర్ సాల్వెంట్ ఇటువైపు ప్యూర్ ఉందనుకో, ఇటువైపు ఆల్రెడీ ప్యూర్ వాటర్ ఉందనుకో, ప్యూర్ వాటర్ వైపు అటువైపు నుంచి ఇటువైపు మనకి ట్రావెల్ అవ్వడం వల్ల ఏమవుద్ది, ప్యూర్ కంటెంట్ అనేది ఇక్కడ మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ అప్లికేషన్ మనకి రివర్స్ ఆస్మాసిస్ అనే అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం? వాటర్ ప్యూరిఫికేషన్లో యూజ్ చేస్తాం. దీన్ని ఆర్ఓ సిస్టమ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ మోలార్ మాస్ అండ్ అబ్నార్మల్ మాస్. ఈ మోలార్ మాస్ డిటర్మినేషన్ ఆఫ్ మోలార్ మాస్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే యూజింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఈ చెప్పుకున్నాం కదా, కాలిగేటివ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి మోలార్ మాస్ని డిటర్మైన్ చేస్తాం. అలాగే ఆస్మాటిక్ ప్రెజర్. ఓకేనా? సో డిటర్మినేషన్ ఆఫ్ మోలార్ మాస్లో ఏంటి, ఒక పాయింట్ యూజింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇంకోటి ఆస్మాటిక్ ప్రెజర్ మెథడే బెస్ట్ మెథడ్. క్లియర్? అబ్నార్మల్ మోలార్ మాస్ అంటే క్యాలిక్యులేటెడ్ మోలార్ మాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్ మోలార్ మాస్. అంటే క్యాలిక్యులేట్ చేసింది యాక్చువల్ మోలార్ మాస్కి డిఫరెంట్గా ఉంటుంది. అలా ఉండడాన్ని మనం నార్మల్గా రాలేదు కదా, అబ్నార్మల్ కదా, అంటే ఆ చేంజ్ని మనం అబ్నార్మాలిటీ అంటాం కదా.
సో క్యాలిక్యులేటెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ మోలార్ మాస్. దాన్ని మనం ఏమంటాం, అబ్నార్మల్ మోలార్ మాస్ అని అంటాం. క్లియర్. వాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్, దీన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇదేం చెప్తుందంటే వాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్, హౌ మెనీ పార్టికల్స్ ఆర్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇన్ ఏ సొల్యూషన్ కంపేర్ టు ఎక్స్పెక్టెడ్ నెంబర్. అంటే ఒక సొల్యూషన్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయో ఇది చెప్పుద్ది. ఎప్పుడు కంపేర్ టు ఎక్స్పెక్టెడ్ నెంబర్, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యాక్చువల్గా ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో చెప్పుద్ది, దానికి యూజ్ అవుద్ది. దీని ఫార్ములా స్మాల్ ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ కోలిగేటివ్ ప్రాపర్టీ బై క్యాలిక్యులేటెడ్ కోలిగేటివ్ ప్రాపర్టీ. అబ్జర్వ్ చేసింది, క్యాలిక్యులేట్ చేసింది, ఈ రెండింటి యొక్క వాల్యూని మనం రేషియో తీసుకుంటే ఆ రేషియో వాల్యూ ది వాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం అది ఏంటని చెప్తాం. ఓకేనా. ఇంకా దీనికి ఇంకో ఫార్ములా ఇదే కాకుండా అయితే ఆల్సో ఐ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోలార్ మాస్ బై అబ్జర్వ్డ్ మోలార్ మాస్, ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్, ఏదో ఒకటి జరుగుద్ది, అసోసియేషన్ జరగదు, డిసోసియేషన్ జరగచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ అంటే ఏంటి, మిక్సింగ్ అయిన తర్వాత, ఆ వాల్యూ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. అంటే అసోసియేషన్ అవ్వకముందు లేదా డిసోసియేషన్ అవ్వకముందు పార్టికల్స్ మిక్స్ అయినప్పుడు పార్టికల్స్ కొన్ని అసోసియేట్ అవ్వచ్చు, కొన్ని డిసోసియేట్ అవ్వచ్చు. ఓకేనా, ఒకేలా ఉండవు కాబట్టి అది బిఫోర్ కండిషన్, ఇది ఆఫ్టర్ కండిషన్ తీసుకున్న రెండు వాల్యూస్ని మనం ఇక్కడ ఈ విధంగా కూడా తీసుకొని ఈ రేషియో కూడా తీసుకుంటాం. సో అప్పుడు ఐ వాల్యూ 1 వచ్చింది అనుకో, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో ముందు ఎన్ని ఉన్నాయో తర్వాత కూడా అన్నీ ఉన్నాయి అనుకో, ఆఫ్టర్ బిఫోర్. సో నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, అందులో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏమీ చేంజ్ లేవు. మనం సొల్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు ఎన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయో బిఫోర్ ఆఫ్టర్ ఒకేలా ఉందనుకో, ఇంకే చేంజ్ లేదని చెప్తాం. సో నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, అంటే ఈ పార్టికల్స్ ఎక్కువ వచ్చినట్టు. ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్. న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ వస్తాయి కదా, 1 కన్నా ఎక్కువ వస్తుంది, అంటే ఇప్పుడు ఏమైనట్టు, న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలంటే పార్టికల్స్ డిసోసియేట్ అవ్వాలంటే ఉన్నదానికంటే ఎక్కువ డిసోసియేట్ అయితే ఎక్కువ జనరేట్ అయినట్టు. సో అలా డిసోసియేట్ అయితేనే కదా ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ వస్తుంది, ఇదేమో అదే వాల్యూ ఉంటుంది కిందది. ఓకేనా. సో ఇక్కడ ఐ వాల్యూ తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు అర్థం ఏంటంటే చూడండి, ఐ వాల్యూ తక్కువ ఎప్పుడు వస్తుంది, ఇది తక్కువ ఉండాలి, అంటే ఈ వాల్యూ తక్కువ ఉండాలి, పై వాల్యూ తక్కువ ఉండాలి. పై వాల్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది, అసోసియేషన్ జరిగినప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్. అంటే ఎన్నైతే ఉండాలి అన్నికన్నా తక్కువ పార్టికల్స్ అసోసియేట్ అయ్యి, రెండు ఉండాల్సిన అసోసియేట్ 1 అయింది అనుకో, 4 ఉండాల్సినవి 2 అయిపోయినాయి అనుకో, అప్పుడు ఏం జరిగినట్టు, అసోసియేట్ అయినట్టు. అసోసియేట్ అయితేనే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కౌంట్ తగ్గుద్ది న్యూమరేటర్లోనే. సో అంటే ఐ వాల్యూ 1 కంటే తక్కువ వచ్చిందంటే ఏమవ్వాలి, అసోసియేషన్ జరిగినట్టు. ఐ వాల్యూ 1 కంటే ఎక్కువ వచ్చిందంటే డిసోసియేషన్ జరిగినట్టు, అంటే ఎక్కువ పార్టికల్స్ ఉన్నట్టు. సో ఈ ఐ వాల్యూని బేస్ చేసుకొని మనం చెప్తుంటాం అది నో చేంజ్, డిసోసియేషన్ జరిగిందా అసోసియేషన్ జరిగిందా అనే వాల్యూని మనం ఈ ఫ్యాక్టర్ ద్వారా డిసైడ్ చేస్తాం. క్లియర్. ర్యాపిడ్ రివిజన్. కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే డిపెండ్స్ ఆన్ పార్టికల్స్. ఆర్ఎల్విపి అంటే పార్టికల్ బేస్డ్. డెల్టా టీబీ అంటే కేబీ ఇంటూ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ. ఆర్ఓ అంటే అప్లైడ్ ప్రెజర్. ఓకేనా, రివర్స్ ఆస్మోసిస్. ఐ గ్రేటర్ దెన్ 1 అంటే డిసోసియేషన్. ఐ లెస్ దెన్ 1 అంటే అసోసియేషన్. ఆస్మోసిస్ అంటే డైల్యూట్ టు కాన్సన్ట్రేషన్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్లో అవ్వడం. ఓకేనా, క్లియర్. పీవైక్యూస్. ఫస్ట్ క్వశ్చన్, కోలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ నేచర్ కాదు, నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, ఆప్షన్ బి. సెకండ్ క్వశ్చన్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్టర్ యాడింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్. నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల బాయిలింగ్ పాయింట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. థర్డ్ వన్, ఆస్మాటిక్ ప్రెజర్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్, బోత్. ఆప్షన్ సి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆర్ఓ వర్క్స్ బై. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ఎలా వర్క్ అవుద్ది, ఆప్షన్ బి, అప్లైడ్ ప్రెజర్. ఓకే, నేచురల్ ఫ్లో కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫర్ డిసోసియేషన్. డిసోసియేషన్కి ఏం చెప్పాం కండిషన్, ఐ గ్రేటర్ దెన్ 1. ఆప్షన్ సి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. క్లియర్. థ్యాంక్ యూ.